సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్యాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను సర్పంచ్ చేవల రేఖా వెంకటరెడ్డితో కలిసి టీజీఐఎస్సీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఘనంగా ప్రారంభించారు. గ్రామ చెవిడి గౌని వద్ద రైతులు నేరుగా కూరగాయలు విక్రయించేలా ఈ మార్కెట్ను ఏర్పాటు చేయడం గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. చెర్యాల గ్రామ ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసిన సర్పంచ్ రేఖా వెంకటరెడ్డి పాలక వర్గాన్ని టీజీఐఎస్సీ చైర్మన్ అభినందించారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. మా కొత్త సర్పంచ్ వచ్చిన దానికి మా గ్రామ ప్రజలకు అందరికీ మంచిగా ఉన్నది. ఇప్పుడు మా రాములవారి గుడి దగ్గర కూడా కందిర నడిచినట్టు జాతర మా ఊళ్ళో జరిగితే మాకు అందరికీ మంచిగా ఉంటుంది. మా గ్రామం అందరికీ టైంకి ఉండకుంటే టైంకి రాకుంటే మాకు ఎంతో ఇబ్బందులు ఉండే. మాకు ఇప్పుడు మా గ్రామంలో అంగడి జరిగిన దానికి మాకు అందరికీ సంతోషం ఉన్నది. పండించుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దందాలు చేసే వాళ్ళు కూడా వచ్చి మన గ్రామంలో కూడా వాళ్ళు దందాలు చేసుకున్నారు. బాగుంటుంది. కూరగాయలు ఉన్నాయి, మార్కెట్ ఉన్నది. మార్కెట్ ఇంతకుముందు మార్కెట్ ఎక్కడ అవుతుండే? కందిలా. ఇప్పుడు ఇక్కడ పెట్టినందుకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఏమైనా సౌలతులు ఉన్నాయా? మంచిగా ఉన్నది. పోనీకి రానికి మనకి ఇక్కడ మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నది. మాకు మంచిగానే ఉన్నది. మేము చేతగానంలో కూడా తెచ్చుకుంటాం, వండుకుంటాం. అంటే ఇంతకుముందు జరిగిందా ఈ అంగడి ఇక్కడ? జరగలేదు. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? కూర చేనులు ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు. ఇక కిరాయిలు పెట్టుకొని కందికి పోయి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో పెట్టారు? ఇది ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టించారు? ఏ సర్పంచులు పెట్టించారు, ఎవరు పెట్టించారు, వాళ్ళకి పుణ్యం. సరే, సర్పంచ్ పెట్టినట్టుగా పెట్టించిండు. మాకు సంతోషం ఉన్నది. మాట ఇచ్చిండు, పెట్టించిండు. మాకు సంతోషం. ఇంకా రాబోయే రోజులలో ఏమన్నా అనుకుంటుర్రా? అంటే మన కందిలో జాతర అవుతుంది కదా, ఆ జాతర లెక్క మనం కూడా చర్యల జాతర చేసుకోవాలని. ఆ జాతర అట్లా చేస్తే కూడా ఇంకా మా కూడా స్వామి జాతర అవుతుంది కదా కందిలా. రాములవారి గుడి ఉన్నది కదా మాతో కూడా. ఆడ చేయమని కావాలి, ఆడ కావాలి, గుడికాడ కావాలి. నా పేరు लंबड़ तांडा। क्या नाम है तुम्हारा? है नाम क्या है? लक्ष्मी। क्या से आए? मार्केट मार्केट को आया। पहले कहाँ जाते थे मार्केट को? कंदी जाते थे। अब यहाँ पर नजदीक हो गया? अभी नजीक है बोल को इधर आया। अच्छा। अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु गणानान्त्वा गणपति गंगवामहे कविं कवीनाम उपमस्तवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदः शृण्वन्नोदविश्रीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु श्रीलक्ष्मीनारायणाभ्यां नमः, उमामहेश्वराभ्यां नमः, वाणीहिरण्यगर्भाभ्यां नमः, श्रीपुरन्दराभ्यां नमः, अरुन्धते वशिष्ठाभ्यो नमः, श्री सीतारामेभ्यो नमो नमः, इष्टदेवताभ्यो नमो नमः, गृहदेवताभ्यो नमो नमः, ग्रामदेवताभ्यो नमो नमः, कुलदेवताभ्यो नमो नमः, आचारदेवताभ्यो नमो नमः, मातापितृभ्यो नमो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो भक्तमहाजनेभ्यो नमो नमः।
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అభివందనాలు తెలియజేస్తూ మరి వారు నూతనంగా ఏర్పాటైన తర్వాత మరి గ్రామ వాస్తవ్యులకు ఇబ్బంది కాకుండా మా గ్రామ సర్పంచ్ మరియు వారితో పాటు మెంబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కరించు. ఈరోజు ముఖ్య అతిథి మన టీజేఏసీ చైర్మన్ వారు కూడా రావడం జరిగింది. మరియు సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు మరియు అంజన్న పాలకవర్గ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన ఊర్లో ఈ మార్కెట్ కావడానికి కృషి చేసిన పంచాయతీ నూతన కమిటీకి మరి నా తరపునగా హృదయపూర్వక నమస్కరిస్తూ ఈ మార్కెట్ను కూడా ప్రతి ఒక్కరు కూడా పక్కనున్న ఊర్లను కూడా మనము చెప్పుకుంటే మన ఊర్లోనే పెద్ద మార్కెట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్రమశిక్షణగా అందరూ కూడా దీన్ని వినియోగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మా మిత్రుడిని ఇంకా కొన్ని ఇలాగే చుట్టుపక్కల ఊర్లకు అన్నిటికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. చనిపోవడం కానీ చాలా పెద్ద ఘోరాలు జరిగినాయి. సో ఇక్కడే అందుబాటులో ఉన్నటువంటి రవాణా వ్యవస్థ కానీ ఇక్కడ అందుబాటులో అన్ని సమకూరినాయి కాబట్టి చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇక్కడ నుంచి 2-3 వారాల్లో కొంచెం పికప్ అవుతుంది. స్థలం కూడా సరిపోకపోతే ఇంకా ఆల్టర్నేట్ కూడా ఏమైనా చూద్దామని ఆలోచన ఉన్నాం. కాకపోతే కొంచెం ఇంకా నడవని ఉద్దేశంతో ఉన్నాం. మంచి చక్కటి పరిణామం కాబట్టి ఈ శుభావకాశాన్ని గ్రామస్తులందరూ కానీ చుట్టుపక్కల వాళ్ళు వినియోగించుకోవడానికి పేరు పేరును ధన్యవాదాలు కోరు. పెద్దలకు అందరికీ గ్రామస్తులకి శుభాభివందనాలు. గ్రామంలో మంచి అవకాశం, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. బయట వెళ్ళి ఎక్కడనో మార్కెట్లో కొనుక్కొనడం కన్నా ఉన్న మన ఊర్లో చాలామంది రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి అవకాశం అని భావిస్తున్నాను. దీంట్లో ప్లేస్ ఇబ్బంది అవుతుంది అని అర్థమవుతుంది ఈరోజుతో చూస్తేనే. దీన్ని భవిష్యత్తులో వేరే దగ్గరికి మార్చి ఇంకొంచెం పెద్దగా చేయడానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ రామరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ రామచంద్రారెడ్డి గారికి, మరి వివిధ గ్రామాల నుంచి చేసిన సర్పంచ్లకి, నాయకులకి, అలాగే చర్యాల గ్రామంలో ఉన్న అక్క చెల్లెళ్ళకి, అలాగే పోలీస్ శాఖ సిబ్బందికి, మరి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి చర్యాల గ్రామ ప్రజలకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే ప్లేస్లో రేఖా వెంకటరెడ్డిని గెలిపియండి, మీ ఊరు అభివృద్ధి చేసుకోమని చెప్పడం జరిగింది. మరి మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించి ముందుకు తీసుకొచ్చి మరి ఇలాంటి పనులను మనం చూస్తున్నామంటే మరి మంచి పరిణామం. మరి ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి కావాలి, పార్టీ పక్కన పెట్టాలి. పార్టీ గురించి ఎప్పుడు మాట్లాడదు, వ్యక్తి, పని చేసే వ్యక్తి ఉండాలి, కలిసిపోయే వ్యక్తి ఉండాలి. అందరికి కూడా సహాయం అంటే పైసా అని ఎప్పుడు అనుకోవద్దు, ఏ విధంగానైనా కానీ సహాయపడే వ్యక్తులు మరి ఉండడం చాలా సంతోషం. నేను ఒకటే మాట చెప్పిన, మీ ఊరికి రావాలి మేము అంటే గెలిపించుకోండి అని. నిజంగా మీరు అందరూ మాట మీద ఉండి గెలిపించినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. మరి మార్కెట్ ఎన్నో సవలతు ఇస్తుంది. ఇప్పుడు అందరు కూడా ఈ రోజుల్లో పొద్దున పోతే రాత్రికి వచ్చే రోజులు, అందరు కూడా బిజీ. మరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏముంటుంది పని, పొద్దున ఏం కూరగాయలు చేయాలి, ఎక్కడ కావాలి, మరి భర్తలు ఉంటేనే లేకపోతే తమ్ముళ్ళు ఉంటేనే ఎవరో ఉంటే మార్కెట్కి పోవాలంటే బైక్ ఆటో పట్టుకొని పోవాలి. మరి ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పారు 5,000 మంది ఉన్నారు కాబట్టి మంచి సౌకర్యం మీకు. మొట్టమొదటిగా మీ అందరినీ ఒక దగ్గర కలిపే ప్రయత్నం చేసిన ఈ సర్పంచ్ తీర్మానానికి నేను కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తీర్మానం అనేది ముఖ్యం. ఊర్లో ఎంతమంది ఎన్ని పార్టీలు ఉన్నా తీర్మానం చేసేటప్పుడు, మంచి పని చేసేటప్పుడు సహకరించిన వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్కి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసిన. ఇట్లాగే మీ ఊరిని అభివృద్ధి చేసుకుంటూ మొట్టమొదటి కార్యక్రమం ఇలా సక్సెస్ చేసిండ్రో మరి ఇంకా 5 ఏళ్ల కాలంలో ఇలాగే సక్సెస్ చేస్తూ ప్రజలకు మీరందరూ కూడా సేవలు అందించాలని కోరుకుంటూ మరి
ఎంతో సౌలత్ ఇది, అందరికీ సౌలతే. ప్రతి వారం కూరగాయలు తీసుకుంటే మరి టెన్షన్ ఉండదు. మరి అందరికి కూడా ఉపయోగపడే పని కాబట్టి ప్రజలందరూ చుట్టుపక్కల కూడా ఇప్పుడు తాండా ఉంది, మరి ఇక్కడ దగ్గర దగ్గర విలేజ్ కూడా వచ్చి మీకు బిజినెస్ కూడా అవుతుంది. చాయ్ అమ్ముకున్న వాళ్ళు చాయ్ అమ్ముకోవచ్చు, బిస్కెట్లు అమ్ముకున్న బిస్కెట్లు, బజ్జీలు ఇట్లాంటి పనులు కూడా మీకు కలిగే ప్రయత్నం చేసినందుకు, మంచి పంచాయతీ మీరు ఎన్నుకున్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇదే కాదు మంచి భవిష్యత్తు మీకుంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కూడా చేపట్టడం జరుగుతుంది. అక్క ఏం లేదు, మా ఊర్లో 741 రైతులు ఇక్కడ చాలా మంది వచ్చారు. వాళ్ళ సమస్యలు ఇక్కడ రాసి పెట్టినాము. ఇక్కడ ఓవరాల్గా అడిగేది ఏం లేదు, దానిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. తప్పకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి మీకున్న సమస్యలు త్వరగా నెరవేర్చడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. పెద్దలకు, ఈ వేదిక అందరి పెద్దలకు, మీడియా మిత్రులకు, గ్రామస్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడితో ముగిస్తున్నాం.